జ్యోతిష్ శాస్త్రంలో జ్యేష్ఠమాసం అమావాస్య రోజున కొన్ని ప్రత్యేక చర్యలు చేయాలని చెప్పబడింది. వీటిని చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు. ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఆశీస్సులను పొందడం ఫలవంతం. కనుక జ్యేష్ఠమాసం అమావాస్య రోజున ఏ చర్యలు తీసుకోవాలో తెలుసుకుందాము. హిందూ మతంలో అమావాస్య తిథిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. ప్రస్తుతం జ్యేష్ఠమాసం జరుగుతుంది. ఈ నెల చివరి రోజు అంటే అమావాస్య తిథి జూన్ 25న వచ్చింది. అమావాస్య తిథిని పూర్వీకులకు అంకితం చేసినప్పటికీ ఈరోజు సంపద దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఆషాఢ అమావాస్య రోజున కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పబడింది. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులను పొందవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంట్లో ఎప్పుడు డబ్బు కొరత ఉండదు. ఎవరైనా సంపద దేవత ఆశీస్సులను పొందాలనుకుంటే జ్యేష్ఠ అమావాస్య తిథి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము. నెయ్యి దీపం వెలిగించండి. జ్యేష్ఠ అమావాస్య తిథి ఇంటి ఈశాన్యములలో నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ దీపంలో 7 లవంగాలను కూడా ఉంచవచ్చు. ఈ పరిహారం చేయడం ద్వారా ఇంట్లో శ్రేయస్సు, ఆనందం, శాంతి నెలకొంటాయని మత విశ్వాసము. అలాగే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. తులసి జపమాలతో మంత్రాలు జపించడం. జ్యేష్ఠ అమావాస్య తిథి తులసి పూసలతో గాయత్రి మంత్రాన్ని జపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున తులసి పూసలతో 108 సార్లు మంత్రాన్ని జపించండి. ఇది మానసిక ప్రశాంతత, శ్రేయస్సును తెస్తుందని మత విశ్వాసం. దీనితో పాటు లక్ష్మీదేవి కూడా మీ పట్ల ప్రసన్నురాలవుతుంది. కుంకుమ పువ్వు, లవంగాల నివారణ. జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున కుంకుమ పువ్వు, లవంగాలను కర్పూరంతో కలిపి వెలిగించండి. ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని మత విశ్వాసం. అలాగే ఈ పరిహారము లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. ఎవరైనా జ్యేష్ఠ అమావాస్య తిథి ఈ పరిహారం చేస్తే ఇంట్లో సంపద ఉంటుంది. స్నానము, నైవేద్యాలు. జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఒక పవిత్ర నదిలో స్నానం చేయండి. ఇలా చేయడం సాధ్యం కాకపోతే స్నానపు నీటిలో గంగాజలం కలపండి. దీని ద్వారా అభిజిత్ ముహూర్తంలో దక్షిణం వైపు ముఖంగా మీ పూర్వీకులకు అర్ఘ్యాన్ని సమర్పించండి. ఇది పూర్వీకులను సంతోషపరుస్తుంది. పితృదోషాల నుంచి మిమ్మల్ని విముక్తిని చేస్తుంది. రావి చెట్టుకు పూజ. హిందూ మత విశ్వాసాల ప్రకారము రావి చెట్టుని పూర్వీకులకు అత్యంత ప్రియమైనది. ఇటువంటి పరిస్థితిలో జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున రావి చెట్టును పూజించండి. అలాగే రావి చెట్టు మూలంలో పాలు, చక్కెర, మిఠాయి కలిపిన నీటిని అందించండి. దీని ద్వారా రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. ఈ పరిహారం పితృదోషాన్ని తొలగిస్తుంది. పిండ ప్రదానం, తర్పణం. పూర్వీకుల ఆత్మల శాంతి కోసము జ్యేష్ఠ అమావాస్య తిథి రోజున పిండ ప్రదానం, తర్పణం చేయడము అవసరము. ఈ పని కోసం మీరు పండితుల సహాయం తీసుకోవచ్చు. పూర్వీకుల తర్పణం కోసం నువ్వులు, కుశనీరు, పువ్వులు మొదలైనవి ఉపయోగించండి. దీని ద్వారా పూర్వీకుల పేరు మీద పిండ ప్రదానం చేయండి.